ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జేఆర్కే. ఈరోజు మన వీడియోలో భాగంగా చాలామంది పోలీస్ ప్రిపేర్ అవుతున్నామన్న రీజనింగ్ అయినా అర్థమెటిక్కి ఎక్స్పెషలీ ఎటువంటి బుక్స్ తీసుకోవాలి, మీరు ఎటువంటి బుక్స్ ఫాలో అయ్యారని కొంతమంది ఎక్స్పెషలీ రీజనింగ్ అర్థమెటిక్ గురించి అడిగారు. సో చూడండి ఫ్రెండ్స్, నేను ఎవరికి ఈ బుక్ అని రెఫర్ చేయట్లేదు. నా ఎక్స్పీరియన్స్ కొద్దీ నేను ప్రిపేర్ అయ్యే బుక్స్ మాత్రమే చెప్తున్నాను. తర్వాత మీకు సంబంధించి వేరే మెటీరియల్స్ ఏవైనా మీకు నచ్చితే యూట్యూబ్లో డెమో క్లాసులు వినండి, ఆ తర్వాత ఆ క్లాసులు కొనండి, ఆ బుక్ మెటీరియల్ తీసుకోండి. తర్వాత నా సజెషన్ ఏంటంటే, ఏ క్లాసులు అయితే మీరు కొంటారో ఆ క్లాసులు వాళ్ళకి సంబంధించిన బుక్కే ఫాలో కాండి. వేరే బుక్ చేంజ్ చేసినట్లయితే మీకు సిలబస్ అన్నది అర్థం అవ్వదు. వాళ్ళు వేరే ప్యాటర్న్లో క్లాసులు చెప్పింటారు, వీళ్ళు వేరే ప్యాటర్న్లో బుక్ రూపొందించింటారు. సో ఎవరిదైతే క్లాసులు వింటారో సో వాళ్ళదే బుక్ తీసుకోండి. సో ఇంక నేను లేట్ చేయకోకుండా ఎటువంటి బుక్ అనేది నేను రెఫర్ చేస్తానో చెప్తాను, వినండి. ఇప్పుడు ఈ వీడియోలో నేను రీజనింగ్ అదేవిధంగా అర్థమెటిక్ సంబంధించి ఎటువంటి నేను క్లాసెస్ తీసుకోవడం జరిగింది, ఎలా ప్రిపేర్ అయ్యాని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజనింగ్ సంబంధించి నేను బేసిక్ వచ్చినప్పుడు నా దగ్గర ఎటువంటి బుక్ లేదు. బట్ కాకపోతే నా ఫ్రెండ్ ప్రిఫర్ చేయడం వల్ల నేను చందన్ లాజిక్ రీజనింగ్ క్లాసులు తీసుకున్నాను. చందన్ లాజిక్ రీజనింగ్ క్లాసులు తర్వాత రన్నింగ్ నోట్స్ ఫాలోఅప్ చేశాను. రన్నింగ్ నోట్స్ రాసేసిన తర్వాత రన్నింగ్ నోట్స్ చూపిస్తా చూడండి. సో ఇలా రన్నింగ్ నోట్స్ అన్నది నేను రాయడం జరిగింది. అదేవిధంగా మీకు ఈ రన్నింగ్ నోట్స్ ఎలా రాశానో ఆల్రెడీ చూపించాను వాటిలో. సో వాడిని చూడండి. సో దానికి సంబంధించి ఈ రన్నింగ్ నోట్ కాకోకుండా దానికి సంబంధించి నెక్స్ట్ ఫర్దర్గా రన్నింగ్ నోటే కాకోకుండా నాకు ప్రాక్టీస్ చేసుకోవడానికి వేరే బుక్ అవసరమైంది. సో పుష్పల్ శివాజీ బుక్ తెచ్చుకున్నా. సో పుష్పల శివాజీ ప్రాక్టీస్ చేసుకోవడానికి పుష్పల శివాజీ రీజనింగ్ బుక్ అనేది తెచ్చుకున్నాను. సో అది పర్లేదు, నాకు బాగానే ఉపయోగపడింది. సో తర్వాత మీకు ఏదైనా ఏ మెటీరియల్ అయినా అవసరమైతే సో ఆ మెటీరియల్ అనేది మీరు ఫాలో అవ్వండి. తర్వాత అర్థమెటిక్ సంబంధించి చెప్తాను, వినండి. నేను క్లాసులు తీసుకున్నప్పుడు చందన్ లాజిక్కే తీసుకున్నాను. అదేవిధంగా బుక్ కూడా చందన్ బుక్కే తీసుకున్నాను, చందన్ లాజిక్ బుక్కే. కానీ ఎక్కడో కొద్దిగా మిస్ అవుతోంది, అంటే ఎగ్జామ్ ఓరియంటేషన్లో అక్కడక్కడ కాన్సెప్ట్ మిస్ అవుతోందని తర్వాత యూట్యూబ్లో క్లాసెస్ కూడా విన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబబిలిటీ, లీనియర్ ఈక్వేషన్స్, కొన్ని ఎక్సెట్రా మిస్లీనియస్ టాపిక్స్ అన్నది యూట్యూబ్లోంచి నేను తీసుకోవడం జరిగింది, రాసుకున్నాను. కానీ ఇంకా అదే బుక్ ఇప్పుడు నేను ఎస్ఐ ప్రిపరేషన్లో భాగంగా ఎందుకో స్టాండర్డ్ సరిపోదని చెప్పి నాకు శివారెడ్డి సార్ బుక్ బాగా నచ్చింది. ఎందుకంటే శివారెడ్డి సార్ బుక్ ఫ్రీగా యూట్యూబ్లో క్లాసులు ప్రొవైడ్ చేయడంతో పాటు ఫ్రీ మెటీరియల్ అన్నది ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం మొబైల్లో క్లాసులు వింటూ ఆ బుక్ను ముందర పెట్టుకొని మనం హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు. సో దాంట్లో భాగంగా నాకు బాగా అనిపించి ఎస్ఐ ప్రిపరేషన్కి శివారెడ్డి సార్ బుక్ అవసరం అవుతుందనే ఉద్దేశంతో శివారెడ్డి సార్ బుక్ అన్నది నేను తీసుకోవడం జరిగింది. సో మీకు దానికి సంబంధించి ఉపయోగపడుతుంది, సరేనా? ఇది నా పర్సనల్, నేను ప్రిపేర్ అయినటువంటి బుక్సే తప్ప నేను ఎవరికి ప్రమోట్ చేయట్లేదు, నేను ఎవరికి ఈ బుక్సే తీసుకోండి అని చెప్పట్లేదు. నాకు యూజ్ అయ్యాయి, మీకు యూజ్ అవుతాయో లేదో ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకొని తర్వాత మీరు ఫాలో అవ్వచ్చు. బట్ కానీ మ్యాథ్స్ కంటే చాలామంది ఐరైజు, తర్వాత ఇంకోసారి సంబంధించి ఆర్ఎస్ అగర్వాల్ బుక్, వేరే సార్ వాళ్ళ బుక్స్ అన్నది ప్రిఫర్ చేస్తారు. బట్ నేనైతే ఎప్పుడు ఆ సైడ్ వెళ్ళలేదు కొత్తగా. సో ఆల్రెడీ ఓల్డ్ కోచింగ్ తీసుకున్నప్పుడే ఈ బుక్స్తో ఉన్నాను కాబట్టి సో ఇంకా బుక్స్ మారిస్తే సిలబస్ అన్నది క్లమ్జీ అవుతుంది కాబట్టి సో నేను దానికి సంబంధించి తీసుకోలేదు.
సో ఇది ఫ్రెండ్స్ నేను తీసుకున్నటువంటి అర్థమెటిక్ రీజనింగ్ బుక్స్. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా యూట్యూబ్ డిస్క్రిప్షన్ కింద లింక్ ఇచ్చాను, అందులో జాయిన్ అవ్వండి. మీకు ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా ఈజీగా అందులో నేను షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.